అయితే ఈరోజు వస్తున్న న్యూస్ అంతా కూడా అక్షరాల నిజం. ఏదైతే మంగ్లీకి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫైల్ చేసింది ఏదైతే ఉందో, దాదాపుగా 2 నెలల క్రితం ఇది చాలా వరకు అంతకుముందు కూడా 2 నెలల క్రితం కూడా చాలా అంటే న్యూస్ ఛానల్స్‌లో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. 2 నెలల క్రితం నన్ను మోసం చేశారని చెప్పి దాదాపుగా ఒక 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అనంటే మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించిన ఇష్యూ ఏంటి అనని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్‌లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం. అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి? ఈవిడ ఏం చెప్తుంది? ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది? ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది. మీరు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్‌గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగెంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడడం ఏంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది. ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని న్యూస్లోకి రావడం, తర్వాత కేసు ఫైల్ అవుతుంది అనడంతో పూజారి నాగేశ్వరరావు, అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా మంగ్లీ అడ్వకేట్ ఆయన మంగ్లీ గారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, వీళ్ళు నాకు ఫోన్ చేసి మనం కూర్చొని మాట్లాడదాం, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం, దీన్ని కూడా దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయొద్దంటే పూజారి నాగేశ్వరరావు గారు మా సీనియర్ అడ్వకేట్, నాకు బాగా పరిచయం. వేణు ఉడుగుల గారికి నాకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. సో పిలిచినప్పుడు వెళ్ళాం. సరే ఏదో న్యాయం చేస్తా అంటున్నారు కదా, ఆర్బిట్రేషన్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు ప్రధానంగా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కావాలి తప్ప మన కేసులు వేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ తీసుకొని ఆయన పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసు పంజాగుట్ట ఇక్కడే ఉంటుంది, అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మంగ్లీ దాదాపుగా మంగ్లీకి, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారికి, వేణు ఉడుగుల గారికి సుమారు 4 గంటల పైనే చర్చలు జరిగినాయి అన్నట్టు. దీంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు కూడా యాడ్ అయ్యారు. సార్ తీసేయండి సార్ వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఏంటంటే డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అయింది అంటున్నారు. డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అవ్వలేదండి. ఆయన ఆర్బిట్రేషన్ చేశారు. ఆయన నాకు మంచి మిత్రుడు. ఇద్దరి తరపున అంటే ఒక సమస్యను సావధానంగా పరిష్కరించుకోవడానికి ఆయన అంటే మధ్యవర్తిలాగా ప్రవర్తించింది తప్ప ఆయన మీద కేసు లేదు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడిన తర్వాత సార్ నన్ను క్షమించండి సార్, నా దగ్గర మీకు మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆవిడ కాల్ చేసినవి కూడా ఉన్నాయి, అవి మీకు ఇస్తా ఇప్పుడు. సార్ క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడే సార్, మిమ్మల్ని యారగెంట్గా మాట్లాడే సార్, క్షమించండి సార్, నా కేసులో నుంచి నన్ను బయటకు తీయండి సార్, నా పేర్లు తీసేయండి సార్, మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించండి సార్ అంటే నేనన్నా అతను ఎవరు అని అంటే నాకు తెలియదండి. మరి అతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి మాతో పాటు కేసు వేయడానికి రండి, హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, హైకోర్టులో కేసు వేద్దాం, తర్వాత బాధితుల పక్షాన్ని మీరు మాట్లాడడానికి రండి, బాధితులతో మాట్లాడి వాళ్ళ తరపున మీరు కేసు వేయడానికి రండి, మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి మీడియాలో మాట్లాడండి. ఎవరో ఒక చిన్న అబ్బాయి మీ మీద ట్రోల్ చేసిండని సిపి సర్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టించేంత వరకు వెళ్ళిన మీరు మీ మీద ఇంత పెద్ద ఆరోపణలు 150 నుంచి 200 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఏ సంబంధం లేదంటున్నారు కదా, మీరు మాతో పాటు రండి, మాతో పాటు వస్తే మేము మిమ్మల్ని ఇక మీ మీద కేసు ఫైల్ చేయాలి, మీరు కూడా మాతో పాటు రండి, వాడి మీద కేసు వేయండి, మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్, పోనీ మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని. అలాంటప్పుడు మేము కూడా మీకు ఏ సపోర్ట్ చేయలేమండి, ఖచ్చితంగా మీరు ఉన్నారు. డైరెక్ట్గా మంగ్లీ ఎవరైతే ప్రధాన నిందితుడు దీంట్లో 150 నుంచి 200 స్కామ్ చేసినటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉండో రమావత్ మధు, ఆ మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లిని ఇవ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకున్నారు. సో అదేవిధంగా మంగ్లీ ఇప్పుడు శివ ఎవరైతే ఉండో మంగ్లీ తమ్ముడు, తను ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి వాళ్ళ బిజినెస్లతో పాటు చూసుకున్నారు. చాలామంది బాధితుల నుంచి డైరెక్ట్గా డబ్బులు స్వీకరించారు. ఇవన్నీ నేను మంగ్లీ గారిని అడిగినప్పుడు ఆడెవడో మాకు సంబంధం లేదు, ఎవడో వచ్చి సెల్ఫీ అడిగితే ఇస్తాం, ఎవడో వచ్చి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తే మేము వెళ్తాం, అంతే తప్ప ఆడెవడో మాకు తెలియదు. కానీ
ఈ శివ ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో అతను ఇతనితో డైరెక్ట్గా ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నేను మీడియాకి అంతకుముందు ఇచ్చడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత నన్ను అక్కడ పిలిచిన తర్వాత డబ్బులు ఆఫర్ చేశారు. సో సార్ నాకేమొద్దు, బాధితులకు ఇచ్చేయండి. బాధితులు ఎంతైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో చాలా 100 నుంచి 150 కోట్ల స్కామ్ ఇది. నా దగ్గరకు వచ్చిన బాధితులు 9.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఉంది. సో ఈ 9.5 నుంచి 10 కోట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి. మిగతా వాళ్ళతో నాకు సంబంధం, నా వరకు నా క్లయింట్లకు ఇచ్చేయండి, మేము వాళ్ళకి సెటిల్ చేసేయండి అంటే, లేదు అలా కుదరదు అని చెప్పేసి అన్నారు. ఆడెవడో నాకు తెలీదు అని అన్నారు. మరి ఆడెవడో నీకు తెలియని అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు మరి ఆర్బిట్రేషన్ కానీ? మంగ్లీ గారిని అడిగా, సార్ నా పరువు పోతుంది సార్, నాకు ఇబ్బంది అవుతుంది సార్. అరే మీకు ఇబ్బంది అవుతుందంటే మరి మీరు పోలీస్ స్టేషన్కి రండి, మాతో పాటు బాధితుల తరపున కేసు ఫైల్ చేయండి, బాధితుల తరపున మీరు నిలబడండి, మిమ్మల్ని దీంట్లో నుంచి మీరు ఏ తప్పు లేదని మేము ఒప్పుకుంటామంటే నేను అలా చేయలేను సార్ అన్న. సో ఇలా చాలా నాటకీయ పరిణామాల మధ్య ఇవన్నీ కూడా ఏం జరిగిందంటే, నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో మా క్లయింట్లను కూడా ఆ రోజు తీసుకెళ్ళిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. సో దీంతో రమావతి మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు.